హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. చికెన్ గ్రేవీ కర్రీ, అదేంటి డాబా స్టైల్లో చేస్తారు కదా, ఆ చికెన్ కర్రీ. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు వేసుకొని బాగా కడిగేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఎందుకంటే చికెన్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూను ఉప్పు అయితే వేసుకున్నాను, సాల్ట్. నెక్స్ట్ ఏమో 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకొని బాగా కలిపేసుకొని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, కానీ నేను నెక్స్ట్ మసాలాలు చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. నేనైతే కర్రల పొయ్యి మీద చేస్తున్నాను. ఒక స్పూను ఆయిల్ వేసిన తర్వాత మసాలాలన్నీ ధనియాలు, గసగసాలు, మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అలాగే అదే ప్యాన్లోని ఒక స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ వేసుకొని మరిగిపోయిన తర్వాత నేనైతే 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఒక 3 టమాటాలు వేసుకొని 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాలు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి మసాలా వేసుకున్నాం కదా ఫ్రై చేసింది. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి వేసుకొని నెక్స్ట్ ఏమో ఈ ఉల్లిపాయ టమాటా కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ టమాటా కూడా వేసేసుకొని వాటర్ ఏమి వేయకుండా మిక్సీ చేసుకోవాలి. ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లోని ఈ గరిటెతో 2 గరిటెలు అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మరిగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా ఈ అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్, ఆ పేస్ట్ అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అయిపోయినంత వరకు చూపించిన విధంగా ఎలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ చికెన్ అయితే బాగా కలిపేసుకొని మనం ఏంటంటే ఇంకా వాటర్ వేయకుండా మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. పైన అయితే కొత్తిమీర అయితే కొద్దిగా వేసేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ కలిపేసుకొని ఒక 2 నిమిషాలకి ఇదిగోండి చికెన్ అయితే ఎంత బాగా వచ్చిందండి. చికెన్ గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ, యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ. బాయ్ ఫ్రెండ్స్.